సార్ దయచేసి నెక్స్ట్ పార్టిసిపేట్ భక్తుల రామారావు పెదపింకు వాస్తువులు మీరు రెడీగా ఉండాలమ్మా. ఎడ్లు భక్తుల రామారావు పెదపింకు వాస్తువులు రెడీగా ఉండాలి. దయచేసి ఎంతో చక్కగా అలాంటి కార్యక్రమాలు అలా అసంఖ్యాక కార్యక్రమాలు చేయకుండా వైస్ సర్పంచ్ అయినటువంటి నేను, నా పేరు పెన్ను కామనాయుడు. ఈరోజు ఈ గజరాడ వలస గ్రామంలో సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సంబరం కానివ్వండి, దేవి శరణార్థం కానివ్వండి, జిల్లాలో ఎక్కడ లేని విధంగా పాడంగి మండలం గజరాడ వలస గ్రామంలో చాలా అటాసంగా చేయడం జరుగుతుంది. నేటి యువత చెడు హ్యాబిట్స్ కి అలవాటు పడే ఈ సమయంలో, ఇటువంటి రోజుల్లో పండగను కూడా ఎంజాయ్ చేయకుండా మా యొక్క గజరాడ వలస గ్రామంలో చక్కగా యువత ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఇట్ల పోటీలు కానివ్వండి, మేలుకొల్పులు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన మీడియా ద్వారా చెప్పవలసింది ఏంటంటే ఆ గజరాడ వలస గ్రామంలో నిజంగా ఒక చరిత్రాత్మకంగా చెప్పుకోవచ్చు. సుమారుగా 4 రోజుల నుంచి రామ బృందం తెల్లవారు ఏకోజామున 3 గంటలు వేసి మా గ్రామం తిరుగుతూ చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ మరి వేలు కొలుపులు చేస్తూ దాని ద్వారా వచ్చే విరాళాలని పేద ప్రజలకి ప్రతి సంవత్సరం భోగి రోజు ఉదయం 8 గంటలకి ప్రారంభించి పేద ప్రజలకి వస్త్రదానంతో పాటు అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. అదొక చాలా ఆనవాయితీగా వస్తుంది, విచిత్రం కాదు, ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి సంబరాల వేడుక అనేది మన ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంది. మరి ఎడ్ల బండిని పొందాలంటే ఈ రోజు యువతనే ఇంకో చెడుగా లేకుండా మరి రైతు మరి జనవారితో మమేకమైనటువంటి వస్తువులు ఉంటే ఈ వర్షంలో మరి ఈ ఎడ్ల పందాలు అనేది రైతుల్ని పశువులను ప్రోత్సహించడం అవుతుంది. మరి గజరాడ వలస ఇదే మొదటి కాదు, అంతకు ముందు కూడా పశుపోషణ నిమిత్తం లేగదోడులు చేయడం ఇలాంటి మంచి ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో గజరాడ వలస ముందు వరుసలో ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరి ఏదో సంక్రాంతి అంటేనే సైట్ లో అయిపోయిన ఈ రోజుల్లో రాజు ఈ బొబ్బిలి నియోజకవర్గంలో పాడంగి మండలంలో గజరాయన వలస అనేటువంటి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో గత 10-15 సంవత్సరాల నుండి సంక్రాంతి సంబరాలు జిల్లాలోనే ప్రాముఖ్యత పొందినటువంటి పండుగలను నిర్వహిస్తున్నారు. ఒక సంవత్సరం ఎడ్ల పందాల పోటీలు పడతారు. ఈ ఎడ్ల పందాల పోటీలు మొదట ఈ కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఈ సంక్రాంతి సంబరాలు అనేవి చాలా 10-15 ఏళ్ళ నుంచి కంటిన్యూగా జరుగుతున్నాయి. ఈ సంబరాలు జరగడం గల కారణం ముఖ్యంగా మా యూత్ లో పాటేశ్వరం అనే ఒక పిల్లవాడి నుంచి ఈ సంబరాలు అనేది స్టార్ట్ చేసినారు. ఆయన ప్రతి ఆట కూడా ఈ సంక్రాంతి సంబరాలు నవరాత్రులు కూడా చాలా సమూహంగా దగ్గరుండి మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నారు. ఆయనతో నెక్స్ట్ అందరూ కూడా చాలా సహకారాలు అందించి ఈ యొక్క గ్రామానికి మంచి పేరు పెట్టి నడిపించి ఈ గ్రామంని మన రాష్ట్రంలో కూడా మంచి పేరుగా పొందాలని ఎంతో ఆలోచిస్తున్నారు. ఆ విధంగా ఈ సంక్రాంతి సంబరాలు చాలా సక్రమంగా గ్రామాన్ని మంచి అభివృద్ధి జరిపించాలని చూస్తున్నారు. ఇంకో 10 కూడా ఇలానే చేయాలి. చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇలా చూస్తే 10 మంది ఊళ్ళో వాళ్ళు మీరు కూడా వచ్చు, మీరు కూడా ఇంకో 10 మందికి వెళ్ళేటట్టుగా వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకొని సంక్రాంతి సాంప్రదాయాన్ని చాలా మంది